చేసిండంట, సంఘంలో అనౌన్స్మెంట్ చేసిండంట, సంఘంలో చెప్పిండు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం మనము. మరి ఎండలు బాగా అంటే బాగా కొడతా ఉన్నాయి, వర్షం లేక ఎంతో సతమతం అయిపోతా ఉన్నాము, ప్రజలు సతమతం అయిపోతా ఉన్నారు, వర్షాలు పడాలని చెప్పేసి 3 రోజులు ఉపవాసం ఉందని చెప్పేసి ఆ సేవకుడు చెప్పగానే సంఘస్థులందరూ కూడా కలిసికట్టుగా 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసిరంట. ఫస్ట్ రోజు అయిపోయింది, సెకండ్ రోజు అయిపోయింది. సెకండ్ రోజు ముగించుకున్న తర్వాత ఆ సేవకుడు చెప్తా ఉన్నాడు, అమ్మా సంఘస్థులారా, మరి రేపు 3వ రోజు ఉపవాసం కదా, మరి వస్తూ మీరు రేపు వచ్చేటప్పుడు ఉత్త చేతులు రాకుండా ఏదైనా ఒకటి తీసుకొని రండి, ఏదైనా ఒకటి తీసుకొని రండి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఏం చేసిరంట, స్థలకాయ ఊపిరంట విశ్వాసులు. తర్వాత రోజు తెల్లారిన తర్వాత 3వ రోజు ఉపవాసానికి అందరు వచ్చారు, సంఘానికి అందరు వచ్చారు. అడుగుతా ఉన్నాడు ఆ సేవకుడు, అయ్యా మరి రోజు 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోతుంది కదా, కొన్ని గంటలైతే మనం చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థన అయిపోతుంది, మరి ఏమైనా తీసుకురామని చెప్పిన కదా, ఏమైనా తెచ్చిరా, ఎవరెవరు ఏం తెచ్చిరా అని చెప్పేసి చేతులు లేపి అంటా ఉన్నాడు. పాస్టర్ గారు ఈ రోజు 3వ రోజు ఉపవాస ప్రార్థన కదా, నేను చక్కటి ఆహారం తీసుకొని వచ్చా అని చెప్పేసి అన్నారంట. హల్లెలూయా. మరి ఇంకొక సిస్టర్ రేపినంట, పాస్టర్ గారు ఎండలు బాగా కొడుతున్నాయి కదా, నేను రస్నా తీసుకొని వచ్చిన, చల్లటి జ్యూస్ తీసుకొని వచ్చిన అని చెప్పేసి అన్నదంట. చాలా సంతోషం అమ్మా, మరి చల్లటి జ్యూస్ తీసుకొచ్చినాం, ఆహారం తీసుకొని చాలా సంతోషం, మరి ఇంకేం తీసుకొచ్చారు అని చెప్పేసి అంటే ఇంకొక సిస్టర్ అంటామన్నట, పాస్టర్ గారు నేను మరి అన్నం తినడానికి అని చెప్పేసి ప్లేట్లు తీసుకొని వచ్చిన, వాటర్ తీసుకొని వచ్చిన అని చెప్పేసి అన్నట. చాలా సంతోషం అమ్మా కదా, అన్నం తెచ్చినావు కాబట్టి మరి ప్లేట్ లేకపోతే చాలా కష్టం అయిపోతుంది, మరి ప్లేట్ తీసుకొని చాలా మంచి పని చేసినావు, ప్లేట్లో పెట్టుకుని తింటాం కదా అని చెప్పేసి కదా, చాలా సంతోషం అని చెప్పేసి అంటున్నట కదా. ఆ చర్చిలో ఒక 7 సంవత్సరాల పిల్లగాడు ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాల పిల్లగాడు? 7 సంవత్సరాల పిల్లగాడు ఉన్నాడంట. ఆ పిల్లగాడు కూడా చేతులు లేపి అంటానంట, పాస్టర్ గారు నేను కూడా ఒక వస్తువు తీసుకొని వచ్చిన. ఏం తీసుకొచ్చినావు బాబు? నేను ఒక గొడుగు తీసుకొని వచ్చిన అని చెప్పేసి అన్నాడంట. అందరు సంఘం అంతా పక్క నవ్వుతాడంట, ఊరి ఎర్రోడా ఊరి తిర్రోడా, ఎండ మండుతున్న ఎండల్లో గొడవ అవసరం, గొడుగు తీసుకొచ్చినా అని చెప్పేసి అని ఎగతా చేస్తా ఉంటే కదా, ఆ ప్రార్థన అంతా ముగించుకొని వెళ్ళిపోయి ఎప్పుడైతే చర్చ్ నుంచి అడుగు పెట్టిర్రో కదా, పెట్టిన మరుక్షణమే విపరీతమైన కుంభావర్షం స్టార్ట్ అయిపోయిందంట. హల్లెలూయా. అప్పుడు అంటామన్నట, నేను ఎందుకు తెచ్చానో తెలుసా ఈ గొడుగు, మనం ఈ 3 రోజుల ఉపవాసంలో విజయం చూడబోతున్న సంగతి నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని బట్టే ఈ రోజు ఖచ్చితంగా వర్షం పడుతుందని నేను విశ్వాసం పెట్టాను కాబట్టి ఈ రోజు నేను గొడుగును తీసుకుని వచ్చిన. నా దేవుడు నా విశ్వాసం చూసి నాకేం కుమ్మరించిండు, వర్షాన్ని కుమ్మరించిండు అని చెప్పేసి కదా సంతోష సాక్ష్యం కలిగినట్ట. చూస్తున్నావా, ఈ రోజు మనం కూడా ఉపవాసంతో దేవుని స్తుతించినామండి. హల్లెలూయా. దేవుని స్తుతించినాము, ఉపవాసం నుండి దేవుని ఆరాధించినాము. నేను నమ్ముతా ఉన్నా ఈ ఉపవాస ప్రార్థనలు విజయం కాబోతా ఉన్నవి, ఈ ఉపవాస ప్రార్థనలు మన కుటుంబంలో కార్యాలు జరగబోతా ఉన్నవి, ఈ ఉపవాస ప్రార్థనలు మన సమస్యలు పోబోతా ఉన్నవి, ఈ ఉపవాస ప్రార్థనలు మన కష్టాల నుంచి దేవుడు ఏం చేయబోతా ఉన్నాడు, విడుదల ఇవ్వబోతా ఉన్నాడండి. హల్లెలూయా. గట్టి నమ్మిన చెప్పాలి కూడా దేవుని మైపడతామా. హల్లెలూయా. సరే మరి వాక్యం చూసుకుందాం. వాక్యంలో ఉపవాసం గురించి కొన్ని అంశాలు మనము మాట్లాడుకుందామండి, కొన్ని అంశాలు కదా. మరి యోవేలు గ్రంథము పేజ్ నెంబర్ 753, పేజ్ నెంబర్ 753, 2వ అధ్యాయము 12వ వచనం. 753 పేజ్ నెంబర్ 2వ అధ్యాయము 12వ వచనం. చదవండి గట్టిగా. చాలు. హల్లెలూయా. ఏమంటున్నాడు